హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ. వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున జరిగిన పరిణామాలను పరిశీలించినట్లయితే మరి విపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో నోరు విప్పిన రేవంత్ రెడ్డి మరి రైతులు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు కేసీఆర్. మరి ఆ లిస్ట్ ఇస్తే ఎన్నికల తర్వాత వాళ్ళకి పరిహారం ఇస్తామని చెప్పి రైతు ఆత్మహత్యల మీద పరిహాసం చేసిన పరిస్థితి. మరోవైపు సాగునీటి కోసం రైతులందరూ అల్లాడుతూ రోడ్ల మీదకి ఎక్కి నిరసనలు తెలియజేస్తున్న ప్రస్తుత తరుణంలో మరి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పొలంబాట పట్టి రైతులకు భరోసా కల్పిస్తున్న సందర్భంగా మరి ఇది కరువుకు పూర్తి కారణం బీఆర్ఎస్ అని చెప్పి ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న మాటలను మరి మనం గమనించవచ్చు. అదేవిధంగా కేసీఆర్ ముందే చెప్తే నీళ్ళు ఇచ్చేవాళ్ళం అని చెప్పి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మరి రైతు సమస్యల మీద ఇంత బాధ్యతారాహిత్యంగా ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా మరోవైపు సాగునీటి కోసం బారాసా నాయకులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితి. నిన్న రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో కూడా మరి 500 బోనస్ చెల్లించాలని చెప్పి కూడా వినతి పత్రాలు ఇచ్చిన పరిస్థితి. మరోవైపు హరీష్ రావు మల్లన్న సాగర్ నుంచి నీటిని సిద్దిపేట జిల్లాకు వదలాలని లేని పక్షంలో తామే గేట్లెత్తుతామని హెచ్చరించిన నేపథ్యంలో మరి వెంటనే అధికారులు గేట్లు తెరిచి సిద్దిపేటకు నీళ్ళు వదిలిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు నీళ్లు ఉంచుకొని కూడా ప్రభుత్వం కావాలనే రైతులను ఇబ్బంది పెడతా ఉన్నదని చెప్పి ఏదైతే బారాసా నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారో అదే నిజం అన్నట్టుగా ఈరోజు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు వదులుతున్నారు. అదేవిధంగా గాయత్రి పంప్ హౌజులు ఆన్ చేసి ఎల్లంపల్లి నీటిని ఎత్తిపోస్తా ఉన్నారు. మరోవైపు మల్లన్న సాగర్లో నిల్వ ఉన్న నీటిని కూడా కిందికి వదిలిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు మరి ఏదైతే వర్షపాతం నమోదు కాలేదని చెప్పి నిన్నటి రోజున మరి మంత్రులందరూ కూడా ఆరోపణలు చేసిరో దానికి సంబంధించిన ఆధారాలతో సహా ఇటు మంత్రిలో పుట్టమధు అదేవిధంగా బయట ఇతర నాయకులు కూడా ఆధారాలతో సహా మరి ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎంత వర్షపాతం నమోదైందని లెక్కలతో సహా చెప్పిన పరిస్థితిని గమనించవచ్చు. ఒకవైపు వరణ మీద నెపం నెట్టి మరి తప్పించుకో ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు పంటలకు నీళ్లు అందించడానికి ఎలాంటి సమీక్షలు చేయలేదు. ఒకవైపు మరి గతంలో వర్షాలే లేకుంటే మరి డిసెంబర్లో ఈయన అధికారం చేపట్టిన రోజు మరి వర్షపాతం గురించి ఈయనకు అధికారులు చెప్పలేదా, లేదంటే ఈయన తెలంగాణ రాష్ట్రంలో లేడా, మరి వర్షాలు లేని కారణంగా రైతులు మరి ఈ మేరకు పంట సాగు చేస్తే వాళ్ళకు సాగునీరు అందించలేమని చెప్పి ముందే పంట విరామం ప్రకటించినట్టయితే వాళ్ళకు పెట్టుబడన్న మిగిలే అవకాశం ఉండు. మరి 10 ఎకరాలు ఉన్న రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ ఉన్న బోర్లతోటో బాయిలతోటో పండించుకోవడానికి ప్రయత్నం చేసు ఒకవైపు నీళ్ళు ఇస్తామని చెప్పి మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాళేశ్వరం మీద కుట్రలు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చెప్పి అందులో ఉన్న నీళ్ళన్నింటినీ కూడా బయటకు వదిలి రైతులను మభ్యపెట్టి బీఆర్ఎస్ మెడకు కాళేశ్వరం ఉరితాడు చుట్టాలని ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డికి అదే మరి తాడే పామైనట్టుగా ఆ ఉరితాడు ఆయన మెడకే తగిలినట్టుగా మనం ఇప్పుడు గమనించవచ్చు. రైతుల మరి ఆక్రందనలు రేపు ఓటు రూపంలో మారితే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదు. మరోవైపు పూర్తి స్థాయి ఎన్నికల మీద దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా రైతు సమస్యలను పట్టించుకోవడం లేదు సరికదా. మరోవైపు వ్యంగ్యంగా మాట్లాడుతూ అలా ఆత్మహత్యలను కూడా మరి అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ మరోవైపు సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి మరి కేసీఆర్ చెప్తే ముందే నీళ్ళు ఇచ్చే వాళ్ళంగా అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం, అదేవిధంగా ఏదైతే పాలనా అనుభవం లేని వారికి పరిపాలన పగ్గాలు అప్పచెప్తే ఎట్లుంటది అనేది రేవంత్ రెడ్డిని చూసి మనం గమనించవచ్చు. మరోవైపు బారాసా నాయకులు ఆయన మాటలను చూసి పిచ్చోని చేతికి ముఖ్యమంత్రి పదవి అప్పగించినట్టుగా ఉన్నదని చెప్పి మరి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇకపోతే బీజేపీ నాయకులు నిన్నటి వరకు ఆర్ ట్యాక్స్ వసూలైంది, మళ్ళీ రాష్ట్రంలో కొత్త ట్యాక్స్ బీ ట్యాక్స్ వసూలైందని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. నిన్నటి రోజున ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన ఆర్ ట్యాక్స్ తో పాటు మరి నేనేం ఎక్కువ తిన్నా అని చెప్పి మరో మంత్రి బీ ట్యాక్స్ వసూలు చేస్తాడు. బీ ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్ కాదు మరి ఇంకో ట్యాక్స్ అట అని ఆయన మరి పరోక్షంగా ఏదైతే ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన బట్టి విక్రమార్క మరి ఏదైతే కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించడానికి 8 నుంచి 9% వసూలు చేస్తున్నాడని చెప్పి ఆయన పరోక్ష ఆరోపణలు చేసిండ్రు. ప్రత్యక్షంగా బీటాక్స్ అని చెప్తూనే మరి బి అంటే బట్టి విక్రమార్కనా అని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేసి అది ఎవరో నాకు తెలియదు బీటాక్స్ అయితే వసూలు చేస్తుందని చెప్పి పరోక్షంగా బట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంతటి ప్రతికూల పరిస్థితుల మధ్య 6వ తారీఖున తుక్కుగూడ వద్ద కాంగ్రెస్ మరి జాతీయ మేనిఫెస్టో విడుదలకు రాహుల్ గాంధీ సభకు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాడు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంలో
బ్లాక్ మాంబా అనే ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి కూడా తేలాల్సి ఉన్నది. ఇది నిన్న జరిగిన పరిణామాలు. ఇక వార్త కథనాలను పరిశీలించినట్టయితే ముందుగా తెలంగాణ పత్రికలో బ్లాక్ మాంబా ఎవరు, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు, సంచలనంగా బ్లాక్ మాంబా వ్యవహారం, తెర వెనుక ఉన్న అధికారులు ఎవరు, తెర ముందుకు రాకుండా ఆపుతున్నది ఎవరు, సంచలన కేసు అంటూనే దాగుడు మూతలు ఎందుకు, పాత చిట్టా తీయొద్దని అడ్డుకుంటున్నది ఎవరు, 2016 కంటే ముందు చిట్టా తీయొద్దు అంటున్నది ఎవరు, 2022 కంటే ముందు చిట్టాను ముట్టుకునే వద్దుంటున్నది ఎవరు, కేసును లీడ్ చేస్తున్న శశిధర్ రెడ్డేనా లేకపోతే కొత్త ఆఫీసర్ కు అప్పచెప్పారా, కీ రోల్ పోషించిన బ్లాక్ మాంబా ఎక్కడ పోయారు, రఘునందనరావు ప్రెస్ మీట్ సారాంశం ఏంటి, బీజేపీ రంగంలోకి రంగప్రవేశంతో అసలు ఏం జరగబోతోంది, చివరగా ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరి మీదకు చుట్టుకోబోతుంది, ఉద్యమం సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నారు, వణికిపోతున్న ప్రభుత్వ పెద్ద ఆఫీసర్ ఎవరు అని చెప్పి ఇక్కడ బ్లాక్ మాంబా పేరుతోటి ఒక కథనాన్ని మరి ప్రచురించింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశం ఉన్నదో మన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని 2022కి సంబంధించి ఆ తర్వాత మాత్రమే, అంటే ఎలక్షన్లు జరిగే 1 year ముందు వరకు మాత్రమే దాన్ని మరి మీరు విచారణ చేపట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రఘునందన్ రావు 2014 నుంచి విచారణ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరి 2014 నుంచి డిమాండ్ చేసినట్టయితే ఏదైతే మరి రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు సంబంధించి మరి అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి ఓటుకు నోటు ద్వారా దొరికిండు. ఆ ఓటుకు నోటుకు సంబంధించి స్టీఫెన్ ఎవరైతే ఉన్నారో మరి స్టీఫెన్సన్ ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో అప్పటి మరి గవర్నర్ ప్రతిపాదిత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనను మరి ఎమ్మెల్సీ ఓట్లలో ఆయనకు వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి, టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి ఆయనకి 50 లక్షల రూపాయలు ముట్టచెప్పిండు. అప్పటికే మరి ఆ ఎమ్మెల్యే కేసీఆర్ కలిసి విషయం చెప్పడంతో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసినట్టుగా మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కనుక ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చినట్టయితే దానిలో ఈడీ అదేవిధంగా సిబిఐ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా టచ్ చేయకుండా కేవలం 2022 తర్వాత అంశాన్ని మాత్రమే మరి విచారణ చేయాలని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం, దీని వెనుక అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఉద్యమ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, అవన్నిటి కూడా బయటకు తీయాలి. మరి ఏదైతే అప్పుడు ట్యాపింగ్ అంశంలో ఉన్న పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా ప్రధాన పోస్టులలో ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి చుట్టూనే ఉన్నారు. కాబట్టి ఆ అంశాలను టచ్ చేయకుండా రేవంత్ రెడ్డిని మరి టర్న్ చేస్తూ ఒకవేళ ముందు వరకు కనుక వెళ్ళినట్లయితే అది పూర్తి స్థాయిలో మీ మీదకే చుట్టుకుంటాయని చెప్పి ఆయనను హెచ్చరించి మరి 2022 తర్వాత జరిగిన అంశాలను మాత్రమే వాళ్ళు మరి విచారణ చేస్తున్నట్టుగా రఘునందన్ రావు ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు, మరికొందరు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని లీకులు వస్తున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు ఇదంతా చేయించారనే ప్రచారం ఇప్పటికే మొదలుపెట్టింది కాంగ్రెస్ అనుకూల మీడియా. కానీ కేసులో అసలు తలకాయలు వేరే ఉన్నాయని తెలుస్తోంది. కావాలనే కొందరు నిరికించి మరికొందరు తప్పించారనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఓ వ్యక్తి మాత్రం ఇందులో చాలా కీలకంగా వ్యవహరించారని, ఆయన్ని ఎందుకు కేసులో చేర్చడం లేదనే వాదన వినిపిస్తుంది. ఆ కీలకమైన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వ్యక్తి ప్రజెంట్ మరి సీఎం కోటరీలోనే ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరి ఏదైతే తీగలాగితే డొంక కదిలినట్టుగా మరి ఆ తీగలాగితే రేవంత్ రెడ్డి డొంకే కదిలినట్టున్నది. మరోవైపు ఇది చిలికి గాలివానగా మారి మరి విచారణ లోతుగా వెళ్ళినట్లయితే ఓటుకు నోటు కేసు వరకు వెళ్తుంది. ఓటుకు నోటు కేసు కనుక ఇప్పుడు తెర మీదకి వస్తే అందులో ఈడీ రంగప్రవేశం చేసే అవకాశం ఉన్నది. మరి ఎంపీ ఎన్నికల తర్వాత ఏకనాథ్ షిండేగా రేవంత్ రెడ్డి మారతారని చెప్పి చెప్తున్న పరిస్థితులలో మరి ఎలక్షన్ల తర్వాత నన్ను ఖచ్చితంగా నా ప్రభుత్వాన్ని ఊల్చేస్తారని ఏదైతే రేవంత్ రెడ్డి భయపడతా ఉన్నాడో ఆయన తప్పనిసరి పరిస్థితిలో బీజేపీకి వెళ్లాల్సిన పరిస్థితి, లేదంటే మరి ఓటుకు నోటు కేసు వీళ్ళే తవ్వుకున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని లోతుగా విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ ద్వారా మరి ఓటుకు నోటు కేసు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఓటుకు నోటు కేసులో మరి పైసలతోటి ముడిపడి ఉన్నాయి కాబట్టి అది ఈడీ అందులో రంగప్రవేశం చేసే అవకాశం ఉన్నది. రంగప్రవేశం చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ ను, మరోవైపు ఆయన ఉప ముఖ్యమంత్రిని, మరోవైపు కవితను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి పూర్తి స్థాయిలో వీడియో ఎవిడెన్స్లు ఉన్నాయి, నోట్ల కట్టలు ఉన్నాయి. మరి అది కనుక ఆ అంశం ఇప్పుడు తెర మీదకి వస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఈడీ. మరి బీజేపీ ఆయనను లొంగ తీసుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని 2022 నుంచి మాత్రమే విచారణ చేయాలని, లోతుకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఆదేశించినట్టుగా మనం గమనించవచ్చు. ఇక రఘునందన్ రావు ప్రెస్ మీట్ కి సంబంధించిన అంశాన్ని గమనించినట్టయితే నోటుకు ఓటు కేసును ఎందుకు విచారించడం లేదు, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేడు కూడా అదే స్థానంలో ఉన్నారు. ఎస్ఐబి చీఫ్ నేటి ఆర్టీసీ ఎండి, నాటి సిపి నేటి టీఎస్పీఎస్సీ చైర్మన్, వాళ్ళని రేవంత్ తన పక్కనే పెట్టుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ పై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. ఎవరెవరైతే
మరి ముఖ్యమైన అధికారులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, మరి ఓటుకు నోటు కేసు ఎందుకు విచారణ చేస్తలేరు? అప్పుడు నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మరి నిన్ను పట్టుకున్నారు కాబట్టి నువ్వు డబ్బులు తీసుకొస్తానో, ఎవరితోటి మాట్లాడతానో, చంద్రబాబు తోటి మాట్లాడిన అంశాలను, ఇతర వాళ్ళతోటి మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా నీ ఫోన్ ట్యాప్ చేయడం ద్వారానే మరి నేను దొరకబట్టి ఆ అంశాన్ని కూడా నువ్వు మరి విచారణ చేయించాలి. మరి అప్పుడు ఎవరైతే కీలక అధికారులుగా ఉన్నారో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి నేడు కూడా అదే స్థానంలో ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి మళ్ళీ మరి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పెట్టుకున్నావు. అదేవిధంగా ఎస్ఐబి చీఫ్ ఎవరైతే ఉన్నాడో సజ్జనారు, ఆయన ప్రస్తుతం ఆర్టీసీ ఎండిగా ఉన్నాడు. మరి అదేవిధంగా నాడు సిపిగా చేసి తర్వాత డీజీపీ అయిన మహేందర్ రెడ్డిని మరి నువ్వు రిటైర్మెంట్ తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కూర్చోబెట్టుకున్నావు. అన్ని మరి నీ చుట్టూనే అధికారులు అందరు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ బండారం బయటపడుతుందా, నీ బండారం బయటపడుతుందా అని చెప్పి ఆ కేసులు తొక్కి పెడతా ఉన్నావు. నీకు ఏదైతే రాజకీయంగా లబ్ధి జరుగుతాయో ఆ అంశాలను మాత్రమే తీసుకుంటున్నావు అని చెప్పి రఘునందనరావు తీవ్రంగా ఆరోపణ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే నీళ్లకు సంబంధించి మరి రేవంత్ రెడ్డి రైతులపై వ్యంగ్యంగా మాట్లాడిన మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. కేసీఆర్ ముందు చెప్పలే, అందుకే నీళ్ళు ఇయ్యలే. పంటలకు నీళ్ళు ఇవ్వడంపై రేవంత్ రెడ్డి కామెంట్స్. నష్టపరిహారం గురించి మా చేతుల్లో ఏం లేదు. చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే మేము ఎలక్షన్లో అయినాక పరిహారం ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అమలు చేసిన ఆడబిడ్డలందరికీ 500కి సిలిండర్ ఇస్తున్నాం. మా కొడంగల్లో కూరలు మందుకలు తాగుతారు. మంచినీళ్ళ కోసం మీడియా ప్రతినిధుల అగచాట్లు. కేసీఆర్ ముందు చెప్పలే, అందుకే మేము నీళ్ళు ఇయ్యాలి అని చెప్పి ఎంత బాధ్యతారాహిత్యంగా మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడో మనం ఈ అంశాన్ని బట్టి మన ఏదైతే నమస్తే మన తెలంగాణ పత్రిక ప్రచురించిందో దాన్ని బట్టి మనం గమనించవచ్చు. కేసీఆర్ చెప్తేనే నీళ్ళు ఇస్తాడట. అంటే మేము కేసీఆర్ చెప్తే తప్ప పాలన చేతగానులమా అని ఒక అర్థం వచ్చే విధంగా, అదే విధంగా రైతుల సమస్యను ఆయన ఎంత చులకనగా చూస్తా ఉన్నాడు. దాన్ని ఒక పెద్ద సమస్యగానే భావించడం లేదు. ఈరోజు 50% పైగా రైతులు సాగునీరు లేక తమ పొలాలను ఎండబెట్టుకున్న పరిస్థితి నుంచి మరి ఈరోజు రైతాంగం అంతా రోడ్ల మీద దీక్షలకు నిరసనలకు పాల్పడుతున్న ప్రస్తుత నేపథ్యంలో వాళ్ళను కనీసం ఓదార్చాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి వాళ్ళకు భరోసా కల్పించాల్సింది పోయి వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ నీళ్ళ కోసం ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యను అపహాస్యం చేస్తూ ఈరోజు కేసీఆర్ చెప్పలే కాబట్టి మేము నీళ్ళు ఇయ్యలే అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. మరి అదేవిధంగా నష్టపరిహారం గురించి మా చేతుల్లో ఏం లేదని కూడా మరి చేతులు ఎత్తేసింది. ముఖ్యమంత్రిగా ఈయన చేతిలో లేకపోతే మరి ఎవరి చేతిలో ఉంటుంది? గతంలో మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎప్పుడైనా నష్టపరిహారం చెల్లించిందా అంటే నిన్నటి రోజున మరి మంత్రిలో పుట్ట మధుకర్ దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలతో సహా ఏ జిల్లాకు ఎంత ఇచ్చిండు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇచ్చిర్రు అని చెప్పి లెక్కలతో చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా చనిపోయిన రైతుల వివరాలు కేసీఆర్ ఇస్తే వాళ్ళకి ఎన్నికల తర్వాత మరి పరిహారం ఇస్తా అని చెప్పి పేర్కొంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈరోజు అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడా, మరి కేసీఆర్ ఉన్నాడా? అధికార యంత్రాంగం అంతా ఈయన చేతిలో ఉన్నదా, కేసీఆర్ చేతిలో ఉన్నదా? కేసీఆర్ వివరాలు ఇవ్వాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి ఈయన అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్టయితే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే పరిస్థితి. మరొక అంశాన్ని గమనించినట్టయితే ఏదైతే రైతు బీమా ఉన్నదో రైతు బీమాకు సంబంధించి మరి ఆగస్టులో కిస్తీ కట్టాల్సి ఉండే, ఆగస్టు నుంచి మరి ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ తర్వాత మరి ఆ కిస్తీ చెల్లిస్తే రైతు బీమా అమలయ్యే అవకాశం ఉండే. ఈరోజు చనిపోయిన రైతులు ఎవరికి ఇంత గతంలో రైతు బీమా ద్వారా ఏ రకంగా రైతు చనిపోయినా కూడా 5 లక్షల రూపాయల బీమా వర్తింపజేసేది. మరి ఈరోజు ఆ బీమా కూడా మరి వీళ్ళు మంగళం పాడినట్టుగా మనం గమనించవచ్చు. మరి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా గవర్నమెంట్ సెపరేట్ కార్యక్రమాలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. రైతు బీమాను కనుక మరి ఇంప్లిమెంట్ చేసి దాన్ని యథావిధిగా కొనసాగిస్తే ఈరోజు రైతులందరికీ కూడా మరి ఎల్ఐసి ద్వారా వచ్చే డబ్బులు వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండే పరిస్థితి. మరోవైపు ఇదిగోండి చనిపోయిన రైతుల వివరాలు. రాష్ట్రంలో గత 100 రోజులు ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు. కేసీఆర్ తమకు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనిపై ఓ మీడియా సంస్థ స్పందించింది. చనిపోయిన 209 మంది రైతుల పూర్తి వివరాలతో లిస్టును ఎక్స్ లో పోస్ట్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సమయిస్తే తామే స్వయంగా నివేదిక ఇస్తామని చెప్పింది. ఈ పోస్టును కోడ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఒక్కో రైతు కుటుంబానికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. పూర్తి స్థాయిలో లిస్టులతో సహా ఇక్కడ ఇచ్చింది, పేర్లతో సహా మరి ప్రచురించిన అంశాన్ని మనం గమనించవచ్చు. మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయన వ్యాఖ్యలను రైతాంగం అంతా గమనిస్తా ఉన్నది. ఓడెక్కరాక ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా ఎన్నికల ముందు
మరి ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరితోటి మరి తీయటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు గద్దెరెక్కంగానే అందరిని ఏ విధంగా చులకనగా చూస్తా ఉన్నాడో మరి మనం గమనించవచ్చు. లేకపోతే మందకృష్ణ మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించలేదో దానికి సంబంధించిన మరి నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఆయన మాదిగల తరపున తన అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మాదిగలకు అన్యాయం, మాలలతో రేవంత్ కుమ్మక్కైండు, ఎన్నికల ముందో మాట తర్వాత మాట కడియం శ్రీగారు సిగ్గులేనాడు, రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మాదిగలను బీసీలను కూడగడతాం, మందకృష్ణ మాదిగ తీవ్ర వ్యాఖ్యలు. ఏదైతే మరి మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలని చెప్పి మొదటి నుంచి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మరి డిమాండ్ చేస్తా ఉన్నారో వాళ్ళకి కనీసం ఒక్క సీటు కూడా కేటాయించలేదు. మరి అదేవిధంగా ముందస్తుగా ఏదైతే నాగర్ కర్నూలు పెద్దపల్లి మాలలకు ప్రకటించారో మరి వరంగల్ సీటు మీద ఖచ్చితంగా వరంగల్ను మాదిగలకే కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో కూడా నిరసన తెలిపిన పరిస్థితి. మరి వారి నిరసనలన్నింటినీ కూడా పట్టించుకొని రేవంత్ రెడ్డి మరి కడియం శ్రీ గారిని పార్టీలోకి ఆహ్వానించి మరి ఆయన కూతురికి సీట్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు కడియం శ్రీ గారి మాదిగ సామాజిక వర్గం కాదు, మాల సామాజిక వర్గం కాదు, మాదిగ ఉపకులానికి సంబంధించిన వ్యక్తి. మరి ఏదైతే మాదిగలకు కడియం శ్రీ గారి తీవ్రంగా అన్యాయం చేస్తున్నాడని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితుల్లో మనం గమనించవచ్చు. ఒకవైపు మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిట్టింగ్లకు సీట్లు ఇచ్చిండ్రు. ఏదైతే రంజిత్ రెడ్డి చేవేళ్ల నుంచి చేరిండు, ఆయనకు చేరిన వెంటనే టికెట్ ఇచ్చారు. మరి పసునూరు దయాకర్ కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరంగానే మరి ఆయనకు కూడా టికెట్ ప్రకటించాల్సి ఉండే. ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనకు సీటు ఇవ్వకుండా ఈరోజు కడియం శ్రీ గారిని తీసుకొని వచ్చి అక్కడ పెట్టిండు. ముందుగా మరి బీఆర్ఎస్ విషయంలో చూసుకుంటే బీఆర్ఎస్ లో అదే పసునూరు దయాకర్ ఉన్నాడు, అదే ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ. ఆయనను కాదని ఏదైతే మరి కడియం కావ్యకు టికెట్ ఇచ్చిండ్రో ఆయన పార్టీ మారి మరి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇక్కడ బీఆర్ఎస్ లో ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్న కడియం శ్రీ గారి ఆయన కాంగ్రెస్కి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా టికెట్ రాకుండా ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా ఆయన సీట్ను అడ్డుకున్న పరిస్థితి. అంటే 2 పార్టీలలో కూడా ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది కడియం శ్రీ గారే. కడియం శ్రీ గారి మాదిగలకు ద్రోహి అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా నమస్తే తెలంగాణ విషయానికి వస్తే నిరుడు నిండు కాలువై నేడు గుండె చెరువై, ఇది ఎస్ఆర్ఎస్పి దిగువ ఆయకట్టు నీరు అందించే కాకతీయ కాలువ. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఇటు ఎస్ఆర్ఎస్పి అటు కాళేశ్వరం నీళ్లతో నిత్యం కలకల్లానే కాలంతో సంబంధం లేకుండా మనుటెండల్లోనూ కాలువలు నీళ్లతో నిండుగా ప్రవహించాయి. నిరుడు ఏప్రిల్ నెలలో లోయర్ మానే డ్యాం నుంచి విడుదలైన నీటితో కాకతీయ కాలువ ఇలా కలకల్లాడుతూ చివరి ఆయకట్టు వరకు నీరందించింది. ప్రస్తుతం కాకతీయ కాలువ కల తప్పింది. కాంగ్రెస్ సర్కార్ నిన్నటిదాకా నీళ్లు వదలకపోవడంతో కాలువలో నీటి జాడ కరువైంది. నీళ్లు లేని కాకతీయ కాలువను చూసి రైతు గుండె చెరువైంది అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. గత సంవత్సరం రబీలో ఇదే నెలలో మరి ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాకతీయ కెనాల్ ఏ విధంగా ఉన్నది, అదే విధంగా ప్రస్తుతం ఏ విధంగా ఉన్నదని ఒకే యాంగిల్లో ఉన్న గత సంవత్సరం ఫోటో ఈ సంవత్సరం ఫోటోను ఇక్కడ ప్రచురించి రాష్ట్రంలో ప్రస్తుతం నీటి కొరత ఏ విధంగా ఉన్నది, నీటి కొరతను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా సృష్టించింది అని చెప్పి నమస్తే తెలంగాణ కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలే? చనిపోయిన 205 మంది రైతుల వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం, 48 గంటల్లోనే వివరాలు ఇవ్వండి, కోడి ముగిశాక ఆర్థిక సాయం, ఎన్నికల కోడ్తో కొన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోయామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ గమనించవచ్చు. కాంగ్రెస్ వచ్చాక కరువు వచ్చిందనేది అబద్ధం, మా ప్రభుత్వం రాకముందే వర్షాలు కురవలేదు, నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి 100 కోట్ల పరిహారం ఇవ్వాలి రేవంత్, జూన్ 9న ఇండియా కూటమి ప్రమాణం అని ధీమా. ఇది ఈయన బాధ్యత రాహిత్యమైన ప్రకటనలు చూస్తే మరి రైతులకు బీఆర్ఎస్ ఫండ్ నుంచి ఇవ్వాలన్నట. మరి ఈయన గుడ్డి గుర్రాలకు పండు దొంగతాడా? మరి ఈయన ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు కూర్చున్నట్టు? ఇది బాధ్యత లేని ఒక వ్యక్తికి ఏదైతే మన ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఈరోజు పరిపాలన ఎట్లా ఉంటది? అదే విధంగా ఏమాత్రం పరిపాలన అనుభవం లేని వ్యక్తికి ఇస్తే రాష్ట్రం అధోగతి పాలు ఎలా అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డిని చూసి మిగతా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా నేర్చుకోవాలి. ఏమాత్రం పరిపాలన అనుభవం లేదు, మరోవైపు ఈయనకు చెబితే ఆ ఆలోచన లేదు, ఎప్పుడు చూసినా బీఆర్ఎస్ మీద రాజకీయం చేయడం తప్ప అదేవిధంగా వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం అనవసర కేసులను తెర మీదకి తీసుకురావడం తప్ప ఈయన ప్రజల బాగోగులను చూసిన పరిస్థితి లేదు. ఈయన ఏ రోజు కూడా జై తెలంగాణ అనలేదు. అలాంటిది ఈయన తెలంగాణ బాగుపడాలని చెప్పి కోరుకునే వ్యక్తి కాదు. కేవలం ఈయన ప్రయోజనం కోసం
ఈయన సామాజిక వర్గ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడు తప్ప ఈయనకు తెలంగాణ ప్రజల మీద అదేవిధంగా తెలంగాణ రైతాంగం మీద ఏమాత్రం మరి ఈయనకు చిత్తశుద్ధి లేదనే విషయాన్ని మనం గమనించాలిగా. హరీష్ హెచ్చరిక, కాలువలో కదలిక, నీళ్ళు ఇస్తారా గేట్లు ఎత్తుకోవాలన్న ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక. 2 గంటల్లోనే దిగివచ్చిన ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి కూడవేలికి 800 క్యూసెక్ల నీరు విడుదల అని చెప్పి ఏదైతే ఉదయం 11:15కు కూడవెల్లో 24 గంటల్లో నీళ్లు వదలకపోతే మల్లన్న సాగర్ గేట్లు మేమే ఎత్తుతాం అని హరీష్ రావు హెచ్చరించిండు. మధ్యాహ్నం 1:10 మల్లన్న సాగర్ నుంచి కూడవేలి వాగులోకి నీళ్లు విడుదల చేసింది ప్రభుత్వం అని చెప్పి మల్లన్న సాగర్ నుంచి కూడవేలి వాగులోకి ప్రవేశిస్తున్న కాళేశ్వరం జలాలు అంటూ ఒక ఫోటో మరి క్యాప్షన్ తో సహా మరి వార్తను ప్రచురించిన పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే ఏదైతే మరి ముల్లిగట్ట పట్టి పొడిస్తే తప్ప ప్రభుత్వంలో కదలిక వచ్చే పరిస్థితి లేదు. మరి రైతులను ఆదుకోవాలన్న చిత్తశుద్ధి లేదు. సాగునీరు లేక పొలాలు ఎండిపోయి ఒకవైపు రైతులు అన్నమో రామచంద్ర అంటే కూడా మరి నీళ్లుంచుకొని కూడా ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. ఆ నీటి మేనేజ్మెంట్ ఎలా చేయాలో తెలియని పరిస్థితి. మరి ఇంతటి బాధ్యత రాహిత్యమైన ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో కూడా కదలిక లేదు. ఏ మంత్రి కూడా, వ్యవసాయ శాఖ మంత్రి కానీ అదేవిధంగా మరి నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఈ అంశం మీద సమీక్షలు చేసిన పాపాన పోలేదు. మరి అనేక సార్లు కలిసి మాట్లాడుకుంటున్నారు కానీ ఒక్కరోజు కూడా రైతుల సమస్య మీద వారు మాట్లాడుకున్న పాపాన పోలేదు. ఒకవైపు ఇప్పటికీ రైతు బంధు వేయలేదు, మరోవైపు ఆయన అనుకూల పత్రికల ద్వారా మరి ఖరీఫ్లో మేము 500 బోనస్ ఇస్తాం, దానికి సంబంధించి ఇంకా ఏమేమో చేస్తామని చెప్పి లీకులు ఇచ్చి మరి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎకరానికి 25,000 ఇవ్వండి, పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతును ఆదుకోవాలి, ఈసీ అనుమతితో రుణమాఫీ చేయాలి, యాసంగి వాటికి 500 బోనస్ చెల్లించాలి, రైతు సమస్యలపై సిఎస్ కు బీఆర్ఎస్ వినతి అని చెప్పి ఏదైతే నిన్న కలెక్టర్లకు ప్రతి కలెక్టర్కు మరి బీఆర్ఎస్ పక్షాన ఏదైతే వినతి పత్రాలు అందజేశారో అందులో భాగంగా సిఎస్ కూడా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ కూడా ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలి, అదేవిధంగా 500 బోనస్ ఇవ్వాలి, ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని రుణమాఫీ చేయండి అని చెప్పి ప్రతిపక్ష నాయకులే కోరుతున్న పరిస్థితి. ఒకవైపు గతంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ మరి కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరి రైతు బంధు వేస్తామంటే రైతు బంధు వేస్తే ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ కు లబ్ధి జరుగుతుంది కాబట్టి రైతు బంధు వేయద్దు అని చెప్పి ఆపిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి ఈ రోజు చూసుకుంటే అదే ప్రతిపక్ష పార్టీ మరి బాధ్యతాయుతంగా ఇప్పుడు ఎంపీ ఎన్నికలున్నా కూడా ప్రభుత్వానికి లబ్ధి జరిగినా మంచిదే, మాకు రైతుకు లబ్ధి జరగాలి, ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని అయినా సరే మరి రుణమాఫీ చేయండి, అదేవిధంగా 500 బోనస్ ఇవ్వండి, పంట నష్ట పరిహారం కూడా 25,000 చెల్లించండి, అది వెంటనే తక్షణం చెల్లించండి, దీనికి కోడ్ అడ్డం రాకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోండి, మరి ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరండి అని చెప్పి మరి ఇస్తున్న పరిస్థితి. ఒకవైపు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడుచుకున్న పరిస్థితిని, మరి అదేవిధంగా బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నడుచుకున్న పరిస్థితిని, అంటే మనసున్న వాళ్ళు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల కోసమే తపన పడతారు అనే దానికి దీన్ని నిదర్శనంగా మనం గమనించవచ్చు. కాళేశ్వరం మీద విష ప్రచారాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో దానికి సంబంధించి మరి ఆ విష ప్రచారాలను పేపర్లలో ప్రచారం చేయడంలో భాగంగా మరి హైకోర్టులో పిల్లులు వేసి ప్రజా ప్రయోజన వాద్యాలంటూ పిల్లులు వేసిన వారికి మరి హైకోర్టు మందలించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కాళేశ్వరం పిల్స్ పై హైకోర్టు ఆగ్రహం, ప్రజాహితమా ప్రచారమా, ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు, కోర్టులో రాజకీయ ప్రసంగాలు సహించాం, కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలున్నాయా, ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలు ఇవ్వలేం, సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వ వైఖరి తెలియాలి, హైకోర్టు వ్యాఖ్యలు, విచారణ 8కి వాయిదా. ఏదైతే మరి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి ఆ అవినీతిపై విచారణ చేసి మరి హైకోర్టు వేదిక చేసుకొని మరి అందులో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఏ విధంగా అయితే ముడుపులు ముట్టే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రయోజన మాధ్యమం ఇస్తే మరి దానికి సంబంధించిన అవినీతికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే పత్రికల్లో వచ్చిన కథనాలను చూపించిన పరిస్థితి. మరి పత్రిక కథనాలను చూసి హైకోర్టులు చర్యలు తీసుకోలేవు, దీనికి సంబంధించి మరి ప్రభుత్వ వైఖరి తెలవాలి, అదేవిధంగా దానికి విచారణ జరగాలి, విచారణకు సిబిఐకి ఆదేశించమంటారా, మరి ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని చెప్పి, అదేవిధంగా మీరు ప్రజాహితం కోసం వేసిరా, మరి ఎన్నికల సమయంలో ప్రచారం కోసం వేసిరా, ఇది మరి మీ దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా హైకోర్టుకి ఎట్లా వచ్చారు, దీనికి సంబంధించి ఇంతకుముందు ఏదైనా దర్యాప్తు సంస్థలను మీరు మరి కలిసిందా, ఇప్పటికే దాని మీద కమిషన్ వేసినా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, కానీ మీరు ఎందుకు ప్రజాహితం పేరుతోటి మరి ప్రచారంగా ఇది ఎన్నికల సభగా హైకోర్టును మార్చాలని చూస్తే సహించలే అని చెప్పి కూడా హెచ్చరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక మరోవైపు ఎన్నికల వేళ పోలీసుల నిఘా తీవ్రతరం కావడంతో మరోవైపు ఎండలతోటి అడవిల నుంచి బయటికి వచ్చి మరి నీటి కోసమో తాగునీళ్ళ కోసమో లేదంటే
మరి భోజనాల కోసం బయటకు వచ్చిన నక్సల్స్ ను పిట్టల్లో రాలిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. 11 మంది నక్సల్స్ అయితే హతం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, మధ్యప్రదేశ్ లో మరో ఇద్దరు. ఈ ఏడాది బస్తర్ రీజియన్ లో 43 మంది మావోయిస్టుల మృతి. సరిహద్దు జిల్లాల్లో మరో ఆపరేషన్. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోతమోగింది. బస్తర్ రీజియన్ లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్ లో 11 మంది నక్సల్స్ మృతి చెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన ప్రకారం బీజాపూర్ జిల్లా అడవుల్లో మావోయిస్ట్ ప్లీనరీ సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం అందిందని, దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వ్ గార్డ్, సిఆర్పీఎఫ్, కోబ్రా, బస్తర్ ఫైటర్స్, ఛత్తీస్గఢ్ ఆర్మడ్ ఫోర్స్ భద్రతా బలగాలు రంగంలోకి దిగి పోలీసులతో నక్సల్స్ తో జరిగిన ఎదురుకాల్పుల్లో 11 మంది నక్సల్స్ హతమైనట్టు వారు తెలిపిండ్రు. మరి ఏదైతే నక్సల్స్ ఇంకా అడవి బాట బట్టి ఇంత ఆధునిక మరి టెక్నాలజీ ఉన్న ప్రస్తుత తరుణంలో నక్సల్స్ ఇంకా అడవి బాట బట్టి ఇలాగే పిట్టల్లో రాలిపోయే కంటే వాళ్ళ కూడా రాజకీయంగా మరి యువతను ప్రేరేపించి రాజకీయాల్లో మరి మంచి నాయకులను ఎన్నుకున్నట్టయితే మన యంత్రాంగం అంతా, అదే విధంగా మన సమాజం అంతా మార్పు కోరే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఇంకా మూస పద్ధతుల నుంచి పక్కకు వచ్చి మరి రాజకీయ రంగాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళందరూ కూడా లొంగిపోయి మరి రాజకీయ రంగాన్ని ఎంపిక చేసి రాజకీయాల్లో ఉత్తమమైన నాయకులను ఎన్నుకోవడానికి, వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేసి వాళ్ళ ఉద్యమంలో కూడా మార్పులు చేసుకుంటే బాగుంటది. ఇంకా కూడా తుపాకులతోటే రాజ్యం తీసుకొస్తా అనే రోజులు పోయినాయి. కాబట్టి నక్సల్స్ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఇక ముడుపుల డబ్బులు ఏవి ఇంతవరకు ఏమీ పట్టుకోలేదు కదా, కనీసం డబ్బు ఆనవాళ్లు లభించలేదు. మద్యం పాలసీ కేసుపై సుప్రీంకోర్టు ఇంకా కస్టడీ పొడిగించాలని ప్రశ్న అవసరం లేదని కోర్టుకు తెలిపిన ఈడీ ఆప్ నేత సంజయ్ సింగ్ కు బెయిల్. ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి మరి ఒకరి తర్వాత ఒకరిని అందరి మెడకు, ఏదైతే ప్రతిపక్షాల మెడకు ఉచ్చు బిగిస్తున్నదో మరి కేంద్ర ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకొని దానికి సంబంధించి సంజయ్ సింగ్ అనే యాప్ నేతకు బెయిల్ మరి వాదనలో భాగంగా ఇంతవరకు ఏం పట్టుకోలేదు కదా, మరి ముడుపుల డబ్బులు ఏవని చెప్పి ఈడీని ప్రశ్నించిన పరిస్థితి. మరి కనీసం డబ్బు ఆనవాళ్ళు లభించలేదు. మరి ఇంకా కస్టడీ పొడిగించాలని ప్రశ్నిస్తే అవసరం లేదని చెప్పి చేతులెత్తేసిండు ఈడీ తరపు న్యాయవాది. దాంతో సంజయ్ సింగ్ కు బెయిల్ ఇచ్చిన పరిస్థితి. మిగతా వాళ్ళకు కూడా అదే పరిస్థితి ఎదురుకాబోతుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే ఇటు కేజ్రీవాల్ కానీ, అటు మనీష్ సిసోడియాను కానీ, అదేవిధంగా కవితను కానీ అరెస్ట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటి వరకు సంవత్సరం పాటుగా వాళ్ళు విచారణ చేస్తే ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదు. సరికదా కేవలం వాళ్ళ వాంగ్మూలాలు, ఎవరైతే నిందితులుగా పేర్కొని అప్రూవర్లుగా మారిందని చెప్పిండ్రో వాళ్ళ వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే వీళ్ళను అరెస్ట్ చేసిర్రు. దానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలను కూడా వాళ్ళు పట్టుకోలేకపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. కేవలం ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసం మరి ఆపును కట్టడి చేయడం కోసం ఏదైతే ఆపు కీలకంగా ఉన్నదో, అదేవిధంగా బీఆర్ఎస్ ఇక్కడ కీలకంగా మారుతా ఉన్నదో, ఈ రెండు పార్టీలను కూడా కట్టడి చేయడం కోసం మరి ఈడీ అస్త్రాన్ని ఉపయోగించినట్టుగా మనం గమనించవచ్చు. ఇకపోతే కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు, బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి. కేకే మహేందర్ రెడ్డి సురేఖలకు కేటీఆర్ హెచ్చరిక. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారో, ఎలాంటి ఆధారాలు లేకుండా కేటీఆర్ మీద మరి ఖచ్చితంగా మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు మరి మేము వెనకాడబోము, మరి సిద్ధంగా ఉండండి అని చెప్పి కేకే మహేందర్ రెడ్డి సురేఖలకు ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎక్స్ వేదికగా మరి వాళ్ళకు కూడా ఏదైతే పరువు నష్టం దావా కూడా వేస్తా అని చెప్పి హెచ్చరించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక రాష్ట్రంలో బీ ట్యాక్స్ 8 నుంచి 9% ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్. ఆర్ ట్యాక్స్ పోటీగా ఓ మంత్రి వసూలు. సీఎం కు ఎంత పట్టు ఉన్నదో తెలిసిపోతున్నది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. ట్యాక్స్ విషయం కాంట్రాక్టర్లే చెప్పినట్టు వెల్లడి. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో చివరి నిమిషంలో మరి బిల్లులు పెండింగ్ లో ఉండి మరి కొత్త ప్రభుత్వం రాగానే ఆ చెల్లించాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బిల్లులు చెల్లింపు చేసే కార్యక్రమంలో భాగంగా మరి 8 నుంచి 9% కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ వసూలు చేసి మాత్రమే బిల్లులను మరి వాళ్ళకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న పరిస్థితి. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలకు ఇంకా నిధులు సమకూర్చి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికీ మరి డబ్బులు ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు మీద ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం ఒకవైపు రైతు బంధును పెండింగ్ లో పెట్టింది. గత ప్రభుత్వం మరి 50 ఎకరాల వరకు ఉన్న రైతుకు కూడా అందే విధంగా 5,000 చొప్పున, ప్రతి ఎకరాకు 5,000 చొప్పున 7,500 కోట్లు ఖజానాలో పెట్టింది. పంపిణీకి సిద్ధమైంది. ఆల్రెడీ పంపిణీ జరిగే సమయంలో ఈసీ అడ్డుకున్నది. మరి వీళ్ళు వచ్చిన వెంటనే రైతు బంధు వేయాల్సింది పోయి ఇప్పటికీ 4 నెలలు దాటినా కూడా రైతు బంధు వేయలేదు. మరి ఆ 7,500 కోట్లు ఏమైనాయి? దానికి తోడు మరి ఇప్పటికే 18,000 కోట్ల అప్పులు తీసుకొచ్చిర్రు. అయినప్పటికీ కూడా ఇంకా రైతు బంధు వేయలేదు. మరి ఆ మొదటిసారి ఉన్న 7,500 కోట్లేవో అందులో మెజారిటీ అమౌంట్ కూడా
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే మంత్రి ఉన్నారో ఆయన కాంట్రాక్టు డబ్బులు చెల్లించినట్టుగా ఆయనకు పెండింగ్ బిల్లులు మరి రైతు బంధు ఆపేసి రైతుల నోట్ల మట్టి కొట్టి మరి ఆయనకు బిల్లులు చెల్లించినట్టుగా తెలుస్తా ఉన్నది. మరోవైపు ఇప్పటికి కూడా ఇంకా రైతు బంధు అందలేదు. మరోవైపు కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు చెల్లిస్తా ఉన్నారు. అందులో భాగంగా బీ ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్ అని చెప్పి పరోక్షంగా చెప్పిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరి బిల్లులు చెల్లింపులు అనేది ఆర్థిక శాఖ చేతిలో ఉంటాయి కాబట్టి ఆర్థిక శాఖ అనేది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేతిలో ఉన్నాయి కాబట్టి మరి బీ ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్ వేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఆ ట్యాక్స్ వేస్తే నేనేం తక్కువ తిన్నా, నేను ఉప ముఖ్యమంత్రిని, నేను బీ ట్యాక్స్ వేస్తా అని చెప్పి వసూలు చేస్తున్నా అన్నట్టుగా మహేశ్వర్ రెడ్డి ఆరోపించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇకపోతే మాదిగల గొంతకపై కాంగ్రెస్ వేటు, బక్కా జడ్సన్ బహిష్కరణ, 6 ఏళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్షన్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలు, కార్యకర్తలను భక్షిస్తున్న తోడేలకు రాష్ట్రంలో పార్టీని అప్పచెప్పారు. కాంగ్రెస్ నుంచి బహిష్కరించడంపై సీనియర్ నేత జడ్సన్ స్పందన. బక్కా జడ్సన్ ఎవరైతే ఉన్నారో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కార్యకర్తగా తీవ్రంగా పోరాటం చేస్తున్న పరిస్థితి. ఈయన మరి ఏఐసిసి కార్యదర్శిగా చేసిండు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా చేసిండు, మరి గతంలో వికలాంగుల కార్పొరేషన్ కు చైర్మన్ గా కూడా చేసిండు. కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కార్యకర్త, మరి అవినీతి అంటని నాయకునిగా, ఒకవైపు వికలాంగునిగా, మరి అన్ని ఏదైతే ఆయనకు ఏ పార్లమెంటు ఏ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం అప్పగించకుండా తన చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఆయనే స్వయంగా వెళ్ళి పార్టీకి ప్రచారం చేయడంతో పాటు మరి సామాజిక మాధ్యమాల్లో అదేవిధంగా మీడియాలో యాక్టివ్గా ఉంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముప్పుదిప్పులు పెట్టిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ పరిస్థితులలో మరి ఆయన ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాలను నచ్చక ఆయన మీద విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆయన మీద సస్పెన్షన్ వేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకవైపు మాదిగలకు ఇప్పటికే అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ మరి 3 ఎంపీ సీట్లలో కనీసం ఒక్క ఎంపీ సీటును కూడా కేటాయించలేదు. మరి ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ జనాభాలో అత్యధికంగా ఉండే మాదిగలకు మరి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కేటాయించకుండా మరోవైపు మాదిగ సామాజిక వర్గానికి చెందిన బక్కా జడ్సన్ మీద మరి 6 ఏళ్ల పాటు నిషేధం విధించడంతో మాదిగలకు వ్యతిరేక పార్టీగా ఇక్కడ తేలిపోయింది. మరోవైపు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఆరోపణలు చేసిండు. ఈ రోజు నుంచి 10 రోజుల పాటు మరి మాదిగలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా పిలుపునిచ్చిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి మాదిగలను ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు వాళ్ళ మీద ప్రేమను ఒలకబోసిన రేవంత్ రెడ్డి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిండు. ఈరోజు మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నాడు. మరి వరంగల్ సీటు మాదిగలకు కేటాయించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కావాలని చెప్పి కడియం శ్రీగారిని తీసుకొచ్చి ఆయన పాత మిత్రుడు ఏదైతే ఉన్నాడో టీడీపీలో మరి ఆయన తీసుకొని వచ్చి ఈరోజు ఆయన బిడ్డకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ చేరిండు, ఆయనకి ఇవ్వచ్చు. లేదంటే మొదటి నుంచి ఉన్నాడు దొమ్మడి సాంబయ్య, ఆయనకి ఇవ్వచ్చు. వాళ్ళని కాదని చెప్పి మరి తీసుకొచ్చి ఇచ్చిందంటే మాదిగలకు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏ విధంగా అన్యాయం చేసిందో ప్రత్యక్షంగా మరి దానికి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు బక్కా జడ్సన్ మీద తీసుకున్న చర్యలతోటి మాదిగ వ్యతిరేక పార్టీగా కాంగ్రెస్ కు మరి నిరూపణ చేసుకున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. సాక్షి విషయానికి వస్తే ఎన్నికల వేడి, కరువు దాడి, లోక్సభ సమరానికి ముందు రైతాంగ సమస్యలే ఎజెండా, ముదురుతున్న రాజకీయ యుద్ధం, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటున్న ప్రధాన ప్రతిపక్షం. వినతి పత్రాలు దీక్షలతో వేడి రాజేస్తున్నాం. అయినా మేము చలికాలంలో అధికారం వచ్చామంటూ అధికార పక్షం వివరణ, మీ కాలంలోనే కరువు వచ్చిందంటూ ఎదురుదాడి, మేము సైతం అంటూ బీజేపీ కార్యక్రమాలు. మరోవైపు మల్లన సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ లోకి నీటికి వదిలిన దృశ్యాన్ని కూడా ఇక్కడ వేసింది. మరి కరువుకు కాంగ్రెస్ కు సంబంధం ఏమిటి? కేసీఆర్ పాపాల వల్లే వరుణదేవుడు పారిపోయాడు, చనిపోయిన 200 మంది వివరాలు ఇవ్వండి, ఏ ఊర్లో ఏ రైతు చనిపోయాడు, 48 గంటలు నివేదిక ఇవ్వండి, నిజంగా రైతులైతే ఆదుకుంటాం, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. 6న జరిగే కాంగ్రెస్ జనసాదర సభ ఏర్పాట్లు పరిశీలించిన ముఖ్యమంత్రి. మరి పార్లమెంటు ఎన్నికలు పూర్తిగా రైతు సమస్యలే ఎజెండాగా రేపు జరగబోతా ఉన్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనకు మరి రెఫరెండంగా భావిస్తాం ఈ పార్లమెంట్ ఎన్నికలు అని చెప్పి ఏ క్షణాన చెప్పిండో కానీ అది ఆయన మెడకు ఉడితారుగా మారే పరిస్థితి ఉన్నది. ఈ రోజు రైతులందరికీ కూడా మరి నీ 100 రోజుల పాలనలో రైతులకు మరి నీటిని ఏ విధంగా అందించాలని ఒక్కరోజు కూడా సమీక్ష చేయకుండా నీటి మేనేజ్మెంట్ కు మరి నీటి నిల్వలు రాష్ట్రంలో ఏ పాటు ఉన్నాయి, మరొకవేళ గతంలో ఏది వర్షాకాలంలో వర్షాలు కురవని పరిస్థితులు ఏముంటే మరి రిజర్వాయర్లలో ఏ మేరకు నీళ్లు ఉన్నాయనే పరిస్థితిని కూడా గమనించకుండా మరి మీరు ఏ విధంగా అయితే రైతులకు నీళ్ళు ఇస్తామని చెప్పి నీతి వ్యాఖ్యలు చెప్పారు. ఈరోజు రైతులకు నీళ్ళు ఇవ్వకుండా పంటలు ఎండబెట్టి అది మేము తెచ్చిన కరువు కాదు, గత ప్రభుత్వమే మరి దీనికి కారణం అని చెప్పి మరి పొంతన లేని మాటలు, బాధ్యతారాహిత్యమైన మాటలు, రైతులను అపహాస్యం చేసే మాటలు, మరి ఏమాత్రం రైతుల పట్ల
చిత్తశుద్ధి లేకుండా మాట్లాడే మాటలను ప్రజలందరూ రైతులందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరోవైపు కేసీఆర్ పాపాల వల్లే వర్ణదేవుడు పారిపోయాడని చెప్పి గతంలో వర్షాలు అనేకంగా కురిసిన పరిస్థితిని రైతులందరూ స్వయంగా అనుభవించారు, చూసిండ్రు. ఒకవైపు కాలువలు తెగినాయి, మరోవైపు వర్షాలు తీవ్రం రావడంతో మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కూడా కొంతవరకు ఎఫెక్ట్ జరిగింది కింద. దానికి సంబంధించి సిబిఐలలో నీళ్లు మరి ఏదైతే ఇసుక పక్క జరగడంతో పిల్లర్లు ఉంగిందని కూడా మనం చూడవచ్చు. కొన్ని చెక్ డ్యాములు కూడా కొట్టుకుపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంత తీవ్రమైన వర్షాలు పడితే వర్షాలు లేవని చెప్పి ఆయన అవలీలగా అబద్ధాలు ఆడేస్తా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకునిగా ఏ విధంగా అయితే లేనిపోని అబద్ధాలు మాట్లాడిండో, ఆధారాలు లేకుండా నోటికొచ్చింది మాట్లాడిండో, మరి అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ఉండేవి కూడా ఆయన దగ్గర మరి దానికి సంబంధించి వర్షపాత నమోదుకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారిక లెక్కలు ఉంటాయి. మరి ఆ లెక్కలన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రజల ముందు నుంచి మరి గతంలోనే ఈయన సీఎంగా ఎక్కిన వెంటనే మరి వర్షాలు లేవు, మరి రబీలో రైతులు మరి పంటలు వేసుకుంటారు, మరి పంటలకు సాగునీళ్ళు ఇవ్వడానికి మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయా అని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి, మరోవైపు వ్యవసాయ మంత్రి, మరోవైపు మరి నీటిపారుదల శాఖ మంత్రులు ముగ్గురు కూడా సమీక్ష చేసి మరి రైతులకు చెప్పాల్సి ఉండే, అవసరమైతే పంట విరామం ప్రకటించాల్సి ఉండే, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మరి బస్సులు వేసుకొని మరి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి పవర్ పాయింట్ ప్రజెంట్లు చేయడానికి వీళ్ళకి టైం దొరికింది. కానీ మరి రైతులకు సాగునీరు మీద సమీక్ష చేయాలని ఆలోచన లేదు. అప్పటి వరకు రైతులకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నది. మరి కాళేశ్వరం నీటిని పైకి తోడేసి మరి రైతులకు సమృద్ధిగా నీళ్లు అందించే అవకాశం ఉన్నది. మరి 40-50 రోజులు రోజు 5,000 క్యూసెక్ల నీరు కిందికి వదిలేసిర్రు. అదేవిధంగా కరకట్ట కట్టి ఏదైతే కాపర్ డ్యాం కట్టి ఆ నీటిని అన్నింటినీ కూడా పైకెత్తిపోయామని బీఆర్ఎస్ నేతలు నెత్తినోరు కొట్టుకున్నారు. మరోవైపు ముందే చెప్పొద్దా నీళ్ళు ఇవ్వని అని చెప్తున్న పరిస్థితి. నీ అధికారం నీకు అధికార మదం తలకెక్కింది, నీకు తలపిరిసి ఎక్కువైంది. అందుకే బీఆర్ఎస్ నాయకులు కాపర్ డ్యాం కట్టి నీటిని పైకెత్తండి, అదేవిధంగా రోజుకి 5,000 క్యూసెక్ల నీళ్లు మరి కిందికి అనవసరంగా పోతున్నాయని చెప్పిన పరిస్థితి నువ్వు ఇనలేదా? ఆ రోజు నీ కళ్ళకు బయలుగమ్మినాయని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు చనిపోయిన రైతుల ఏ ఊరిలో ఏ రైతు చనిపోయిండో 48 గంటల్లో నివేదిక ఇవ్వండి అని చెప్పి ఈయన ప్రతిపక్షాలను ఆదేశిస్తున్న పరిస్థితి. అధికారులను ఆదేశిస్తే వాళ్ళు 48 గంటలు కాదు 24 గంటల్లోనే నీకు మరి నివేదిక తెచ్చిస్తారు. మరోవైపు ఒక మీడియా సంస్థ ఆల్రెడీ ఏ ఊరు, ఆ రైతు పేరేంది అని దానికి సంబంధించిన అన్ని అంశాలతోటి కూడా మన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. కావాలంటే మీకు ప్రత్యక్షంగా వచ్చి నివేదిక ఇస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇది రేవంత్ రెడ్డికి రైతుల పట్ల ఉన్న మరి చిత్తశుద్ధి. రేవంత్ బీజేపీలోకి వెళ్ళడం పక్క, సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోసెన్ చెప్పారు. ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళ్లే తొలి వ్యక్తి ఆయనే అన్నారు. మరి వెళ్ళక తప్పని పరిస్థితి కూడా ఉంటది. ఎందుకంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఆయన తెర మీదకి తెచ్చిండో అది చిలికి మరి తిరిగి ఆయన మెడగా చుట్టుకునే అవకాశం ఉన్నది. 2014 వరకు కనుక మరి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వెనుకకు విచారణకు తీసుకెళ్తే ఆ 2014లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి మాటలు మరి ఎవరిన్నారు, ఏ అధికారి విన్నారో, ఎందుకు వినాల్సి వచ్చిందని చెప్తారు. ఆ అంశాన్ని కనుక తెర మీదకి తీసుకొస్తే దానిలో ఏమేం జరిగింది అనేది కూడా మరి పూర్తిస్థాయిలో విచారణ జరగాలి. మరి అది ఓటుకు నోటు సంబంధించి అలా 50 లక్షల రూపాయలు ఆయనకు బ్యాగులో పట్టుకపోయి ఇచ్చిన పరిస్థితి, అవన్నిటిని కూడా మరి పోలీసులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి. ఆ అంశం బయటకు వస్తే ఓటుకు నోటు కేసు బయటకు వస్తుంది. ఓటుకు నోటు కేసు బయటకు వస్తే ఈడీ రంగంలోకి దిగుతుంది. ఈడీ రంగంలో దిగితే మరి ముఖ్యమంత్రి పదవి ఊసిపోతుంది. కాబట్టి మరి 2022 నుంచి మాత్రమే ఆయన ముట్టుకోమంటున్నాడు. మరి ఖచ్చితంగా వీళ్ళు విడిచిపెట్టినా కూడా ఎంపీ ఎన్నికల తర్వాత మరి ఈడీ విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని వాళ్ళు ఇప్పటికే ఆర్థిక మూలాలతోటి ముడిపడి ఉన్నాయి, అవాల సొమ్ము అందులో జరిగింది అన్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అయినా ఈడీ రంగంలో దిగి దాన్ని ముఖ్యమంత్రి మెడకు చుట్టే అవకాశం ఉంటాయి. కాబట్టి ఆయన తప్పనిసరి పరిస్థితిలో బీజేపీకి వెళ్ళక తప్పని పరిస్థితి నెలకొని ఉన్నదనేది కూడా మనం గమనించాలి. కిడ్నీ వ్యాధితో ఊరుకాలి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గోవిందపూర్లో కలవకలం. 3 ఏళ్ల వ్యవధిలో 12 మంది మృతి, ఇంకా అనేక మందిని పీడిస్తున్న మూత్రపిండాల సమస్య. భూగర్భ జలాలు తాగునీటిగా వినియోగించడం వల్ల ఆందోళన ఒక్కొక్కరుగా ఊరు వదిలిన వైనమని చెప్పి ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తండా గోవిందపూర్లో మరి ఊరును వదిలేసి వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే తాగునీటికి సంబంధించి మరి ఏదైతే వాళ్ళు భూగర్భ జలాలను తాగడంతో అందులో ఉన్న మరి ఏదైతే అధిక ఖనిజాలతోటి వాటిని ఫిల్టర్ చేయకుండా తాగడంతో వాళ్ళకు మూత్రపిండాలలో రాళ్ళు వచ్చి మూత్రపిండాల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. దాంతో వాళ్ళు మరి ఊరును కాల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి వార్తను ప్రచురించిన పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే
కేసీఆర్ ను చూస్తే జాలేస్తుంది. అధికారం పోయింది, కూతురు జైలుకు పోయింది. ఎన్నికలు ఉన్నందునే రైతులపై కపట ప్రేమ, లేకపోతే బయటకు వచ్చేవారే కాదు. మీ పాపాలకు భయపడే నాడుకు వరను పారిపోయాడు. అందుకే కరువు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని నిర్బంధించారు, కానీ మేము కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు చేశాం. జూన్ 9న ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం. రేవంత్ రెడ్డి మరి జూన్ 9న రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేస్తే భవిష్యత్తులో నీకు మరి మోడీ సహకారం కావాలని ఏ విధంగా అడిగినావు? నిజంగా ఇది నేను మరి గుండె లోతుల నుంచి వచ్చిన మాటల, నాలుగమికల వచ్చిన మాటల గమనించాలి. ఇక కేసీఆర్ ను చూస్తే జాలేస్తుందట. అధికారం మత్తు తలకెక్కిన వాళ్ళకు ఇలాంటి మాటలు వేస్తాయి. మరి ఏదైతే రైతులపై కపట ప్రేమ అని చెప్తున్నామో, మరి కేసీఆర్ది కపట ప్రేమన జాతీయ స్థాయిలో రైతు సంఘం నేతలందరూ కూడా కేసీఆర్ ను అప్రిషియేషన్ చేసిన పరిస్థితిని ఇక్కడ నువ్వు ఒకసారి గమనించాలి. ఈరోజు దేశంలో ఎక్కలేని విధంగా రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేసిన పరిస్థితి. మరి మద్దతు ధరతోటి ఎఫ్సిఐ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా మరి నెల రోజుల్లో ఆయన ఏదైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ప్రతి గింజను కూడా కొని ప్రతి రైతుకు కూడా మరి ఖాతాల్లో టంచన్గా డబ్బులేసిన పరిస్థితిని మరి మనం గమనించాలి. రైతు సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ అమలు చేసిన విధంగా దేశంలో ఎవరూ అమలు చేయలేరు. మరి అలాంటి కేసీఆర్ ను పట్టుకొని ఈరోజు ఎన్నికలు ఉన్నందునే రైతులపై కపట ప్రేమ అని, గతంలో రైతులకు ఆయన ఏదో అన్యాయం చేసినట్టు ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో రైతు పరిస్థితి ఏందన్నది, అదేవిధంగా భూముల ధరలు ఏ విధంగా పెరిగినాయి అనేది కూడా చూడాలి. ఈరోజు ఇప్పటికే భూముల ధరలు పడిపోతున్నట్టుగా కూడా గమనించవచ్చు. రైతులు ఈ ఏదైతే సాగు చేసి ఇప్పుడు వాళ్ళు అప్పుల పాలైనరో ఖచ్చితంగా భూములు అమ్ముకునే పరిస్థితి. మరి భూములందరూ ఏకకాలంలో అమ్మే పరిస్థితి, టంచనగా భూముల ధరలు పడిపోయే అవకాశం ఉన్నది. మరి తమరి పాలన ఏ విధంగా ఉన్నది, కేసీఆర్ పాలన ఏ విధంగా ఉన్నది ప్రజలు ప్రత్యక్షంగా గమనిస్తా ఉన్నారు. ఇంకా కూడా అధికార మదం మరి తలకు దిగినట్టుగా లేదు. ఇంకా కూడా అదే అధికార మదంతో మాట్లాడుతున్న మాటలు మనం గమనించవచ్చు. కేటీఆర్ కు భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ లో ఆయన ప్రమేయమే లేకపోతే అంత కలవరం దేనికి? నోటీసులు ఇస్తే జవాబులు ఇచ్చేందుకు సిద్ధం. జైల్లో ఉన్న కవిత రుద్రాక్ష మాల కావాలని అడుగుతున్నారు. 10 ఏళ్లలో ఆమె మెడలో తాలిబెట్టి ఎన్నడూ చూడలేదు. జైలుకు వెళ్ళాక తాలి గుర్తొచ్చింది. మంత్రి కొండా సురేఖ విమర్శలు. వీళ్ళు మరి సీతక్క గాని కొండా సురేఖ గాని వీళ్ళు మహిళల లేకపోతే మరి కీచకుల, ఏది ఇడింబిల, మరి ఏదైతే మహిళల్లో ఉన్న ఆడరాక్షసులు ఉంటారు కదా, ఆడరాక్షసులు లెక్క మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళను తోటి మహిళతోటి మాట్లాడే మాటలు ఏదన్నా మరి ఏ రోజు ఆమె తాలిబొట్టు చూడలేదని చెప్పి ఒక మహిళను కించపరిచే విధంగా మరో మహిళ, మరి నువ్వు ఒక్క మాట మాట్లాడితే నీ మీద 20 మాటలు మాట్లాడతారు. మరి మహిళా లోకానికి అవమానం జరిగే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మరి శూర్పణక్క లాంటి, కొండ సురేఖ ఇలాంటి మాటలు మాట్లాడడం ఏ విధంగాను మరి సమంజసం కాదు. జైలుకు వెళ్ళాక తాలిబొట్టు గుర్తొచ్చిందా అని చెప్పి జైలుకు వెళ్లే సమయంలో మరి ఏదైతే ఉన్నారో అవన్నిటిని కూడా తొలగిస్తారనే ఇంగిత జ్ఞానం కూడా లేని సురేఖ ఈరోజు ఆమె అధికారం ఉన్నది కదా అని చెప్పి అధికార మదంతో మాట్లాడుతున్నారు. ఒకవైపు మహిళా మంత్రులకు అధికార మదం తలకెక్కింది, మంత్రులకు తలకెక్కింది, అదేవిధంగా ముఖ్యమంత్రికి అయితే తలబిరిసి ఇంకా ఎక్కువగా పెరిగిపోయిందని వాళ్ళ మాటలను బట్టి మరి మనం గమనించవచ్చు. ఇంకొకటి అంటే అసలు మీకు పరువు ఉందా? ట్యాపింగ్ దేశద్రోహం, పోలీసులు ప్రైవేట్ సైన్యంలో మార్చుకున్నారు. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రే ఎదవా, మరి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశద్రోహం అయితే దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేంచు మాటలు ఎందుకు? మరి మీకు కేటీఆర్ భయం ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ లో ఆయన ప్రమేయం లేకపోతే అని చెప్పి అంటా ఉన్నారు. ఆయన భయపడడం లేదు. మీరు అరెస్ట్ చేసుకొని న్యాయంగా ఏదుంటే అది చేసుకోరని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీరు ఏదైతే పత్రికల ద్వారా ఆరోపణలు చేస్తున్నారో మరి ఆరోపణలకు మరి ఆధారాలు చూపించాలని చెప్పి ఆయన వ్యక్తిగత, ఆయన స్వేచ్ఛకు సంబంధించిన అంశాన్ని, ఆయన పరువుకు సంబంధించిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ పార్టీలో పడితే ఆ పార్టీలో పోయే నీకే పరువు ఉన్నట్టయితే మరి పార్టీని ఏదైతే పట్టుకొని ఏడ్చిండో 21 సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకొని ఏడ్చిన వ్యక్తికి పరువు ఉండదా? మరి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ తో కారు సీట్ల కేసులు, ప్రత్యర్థుల కదలికల సంభాషణలపై పోలీసులతో బీఆర్ఎస్ పార్టీ నిఘా. చట్టవిరుద్ధంగా విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ తద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా వారి కదలికలపై నిఘా పెట్టింది. వారి ఆర్థిక మూలాలపై దాడి చేయడం, ఎన్నికల్లో గెలుపు కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం, సొంత పార్టీ నేతల నగదు రవాణాకు టాస్క్ ఫోర్స్ వాహనాలు వినియోగించడం, ఎన్నికల్లో ప్రత్యర్థులకు సమాన అవకాశాలు లేకుండా చేయడం అని చెప్పి మరి ఏదైతే రేవంత్ రెడ్డి టాస్క్ అప్పచెప్పిండో ఆంధ్రజ్యోతి పత్రికకు ఫోన్ ట్యాపింగ్ మీద, అది ఖచ్చితంగా రోజుకొక అంశాన్ని మరి ప్రధాన బ్యానర్ ఐటమ్ గా ప్రచురిస్తున్న పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. అదేవిధంగా ఏదైతే రోజుకొక అంశంలో మరి టాస్క్ ఫోర్స్ వాహనాల్లో పైసలు పంపిండని, మరి అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్
ఏదైతే నాయకుల మీద కూడా నిఘా పెట్టినని తీరా అదంతా కూడా కారు సీట్లకే ఎసరొచ్చి ఈరోజు మరి 39 సీట్లకే పరిమితం అయిందని చెప్పి ఆయన రాక్షసానందం పొందుతా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ మీద మరి విషయం చెప్పి దానికి ఏదైతే మరి ఆంధ్రజ్యోతి పత్రిక రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడం కోసం ఇంకా అనేక పాటలు పడుతున్న అవకాశాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇక ఆప్కు సంబంధించి ఏదైతే ఈడీ కేసు ఉన్నదో ఈడీ కేసులో త్వరలో 4 అరెస్టు, నాతో పాటు మంత్రి సౌరవ్, ఎమ్మెల్యే దుర్గేష్, ఎంపీ రాఘవ్ చేతాను అదుపులోకి తీసుకునే ఛాన్సు. ఆప్ మంత్రి అతిశి సంచలన వ్యాఖ్యలు. మరి ఏదైతే ప్రతిపక్షాల మీద మరి అణచివేత కుట్రలో భాగంగా ఇంకా ఆప్ నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉన్నది. అందులో మరి యాక్టివ్ మంత్రిగా ఉన్న అతిశి తనతో పాటు మరో మంత్రి సౌరభ్ను, ఎమ్మెల్యే దుర్గేష్ను, ఎంపీ రాఘవ్ చేద్దాను కూడా మరి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నది అని చెప్పి మరి ఆమె ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అంటే దేశంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వాన్ని మరి వ్యతిరేకంగా పోరాటం చేస్తారో వాళ్ళందరినీ కూడా ఈడీలతోటి, సిబిఐ తోటి, మరి అదేవిధంగా ఐటీ తోటి అడ్డుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఊరును తేల్చిన కరువు. రాయన సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రాయరాజేశ్వర జలాశయంలో నీరు తగ్గడంతో ముంపు గ్రామాలు బయటపడుతున్నాయి. ఈ జలాశయం నిర్మాణంలో 11 గ్రామాలు ముంపులకు గురయ్యాయి. ప్రస్తుతం జలాశయం నుంచి కుడి ఎడమ కాలువలకు దిగువన ఉన్న లోయర్ మానే డ్యాంకు నీటిని విడుదల చేస్తుండటంతో జలాశయంలో నీరు తగ్గి ముంపు గ్రామాల్లోని ఇల్లు, ఆలయాలు, పాఠశాలలు బయటపడుతున్నాయి. కుదురుపాకలో తేలిన ఇల్లు, శివాలయాన్ని చిత్రాల్లో చూడవచ్చు. ఇది ఈనాడు ఏ ఉద్దేశంతో ప్రచురించిందో కానీ గతంలో ఒక ఊరు ఉన్నది, ఆ ఊరు ఇట్లా మునిగిపోయి నీళ్లలో ఉన్నదని తెలియని పరిస్థితులలో ఉన్నారు గత 10 ఏళ్ల నుంచి ప్రజలు. మరి ఈరోజు ఆ ఊరంతా కూడా తేలిందంటే అలా నీరంతా కూడా అడుగంటింది. దాంతోపాటు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఉద్యమానికి తలొగ్గి ఈరోజు ఏదైతే మధ్య మానేరుకు నీళ్లు విడిచిపెట్టినరో దాంతో ఆ ముంపు గ్రామాలన్నీ కూడా మరి ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఆ శిథిలాలన్నీ కూడా బయటికి వచ్చిన పరిస్థితిని ఇక్కడ చూస్తా ఉన్నది. మరోవైపు బోరుమన్న చెరువు, నల్గొండ జిల్లా మూసంపల్లి గ్రామంలో చెరువులో రైతులు వేసిన బోర్లవి. ఈ చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో పుష్కలంగా నీరుంటే భూగర్భ జలాలు పెరిగి చుట్టుపక్కల 6 గ్రామాల్లో బోర్బావుల నుంచి ధారాళంగా నీరు వచ్చే ప్రస్తుతం ఈ తటాకం అడగండిపోవడంతో దాని కింద ఉన్న ఆయకట్టుతో పాటు సమీప గ్రామాల్లో బోర్లు ఎండిపోయి పంట దెబ్బతింటోంది. ఈ క్రమంలో రైతులు చెరువులో 50కి పైగా బోర్లు వేసి పైపు లైన్తో పంటలకు నీళ్లు అందిస్తున్నారు. ఈ దుస్థితి మరి రాష్ట్ర మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ మీ తాబేదారు పత్రికలో వచ్చిన వార్తా కథనాలైనా విశ్వసించి ఇప్పటికైనా రాష్ట్రంలో కరువు పరిస్థితులను గమనించాలి. మరి నిన్న రోజున మంత్రులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో అసలు కరువు అనేది లేదు, మేము రైతులను ఆదుకుంటా ఉన్నాం అని ఒకవైపు చెప్తారు, మరోవైపు కరువు మరి గతంలో నీళ్లు లేదు, వర్షాలు పడలేదని చెప్పి మళ్ళీ మాట చెప్తారు. పొంతం లేని మాటలు చెప్పుకుంటా ఈరోజు దాటవేసే కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిని కూడా ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం అని చెప్పి ఈయన ఒక కొత్త పాట పాడుతా ఉన్నాడు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పరిస్థితులు మార్పు తెస్తా అని చెప్పి ఈరోజు మరి గతంలో ఏ విధంగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులను తిరిగి తీసుకొచ్చిండు. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా బంగారు తెలంగాణ వైపు మరి అడుగులు వేస్తూ అందరూ కూడా కష్టపడి ఈరోజు 24 గంటల విద్యుత్ అయితేంది, మరి 2 పంటలు సమృద్ధిగా పండించడం అయితేంది, మరి ఏదైతే బీడు భూములుగా మారిన అన్నింటినీ కూడా మరి పచ్చగా చేసుకొని ఇలా ప్రతి గుంటను కూడా వినియోగంలో తీసుకొచ్చిన పరిస్థితుల నుంచి ఈరోజు మరి చెరువులు, కుంటలు, గొలుసుకట్టు చెరువులతోటి మిషన్ కాకతీయతోటి మరి చెరువులన్నీ బాగా చేసుకున్నాం. మిషన్ భగీరథతోటి నల్లా విప్పితే నీళ్ళు వచ్చే ప్రతి ఇంటికి నల్లా నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి. మరి దాంతోపాటు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రాష్ట్రంలో ఎన్నటికీ నీటి కొరత రాకుండా మరి జలాశయాలు అన్ని నింపే విధంగా, అదేవిధంగా 19 రిజర్వాయర్లు కట్టుకొని మరి నీటిని పుష్కలంగా నిల్వ చేసుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు మరి విద్యుత్ ప్రాజెక్టులు కూడా నిర్మించుకొని 24 గంటలు నిరంతర విద్యుత్ తెచ్చుకుంటున్న ప్రస్తుత తరుణంలో మార్పు తీసుకొస్తా అని వచ్చిన రేవంత్ రెడ్డి మరి ఏ విధమైన మార్పు తీసుకొచ్చిండు మరి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మార్పు ఏదైతే ఉన్నదో ప్రజలు తాగునీటి కోసం, సాగునీటి కోసం అలల్లాడుతూ మరి రోడ్లు ఎక్కిరు బిందెలతోటి, మరి వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకున్న పరిస్థితులు. అదే మార్పు ఈ రోజు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి చూపించిండు. ఆయన ముందే చెప్పిండు మోసపోయే వాళ్ళు ఉంటే మరి మోసం చేస్తాం, మమ్మల్ని చేయమన్నా, మోసపోయడానికి వాళ్ళే సిద్ధమైండు. మరి మోసం
పోయే వాళ్ళని మోసం చేయకపోతే ఏం చేస్తామని ఆయన పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో దానికంటే ముందుగా సమయంలో మరి ఆయన మాట్లాడిన మాటలు, అదేవిధంగా ఆయన ఏదైతే మార్పు తీసుకొస్తా అన్నాడో, మరి 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు మార్పు తెస్తా అంటే ప్రజలు గమనించలేదు. 24 గంటల కరెంట్ ఇచ్చినాక మార్పు తెచ్చుడు ఇంకేం మార్పు ఉంటుంది? మరి 48 గంటలు అయితే ఉండేవి ఆ రోజుకు. మరి 24 గంటల కరెంట్ ఇచ్చింది కాబట్టి ఆ కరెంటును కట్ చేసిండు, అదే మార్పు. మరి మీకు 2 పంటలకు సమృద్ధిగా నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ నీళ్లను కట్ చేసిండు, అదే మార్పు. ఈరోజు రైతులు మరి ప్రతి ఎకరా ఏదైతే ఎండకుండా పంట సాగించిండో ఆ పంటలన్నీ ఎండతడి చేసిండు, అదే మార్పు. ఈరోజు రేవంత్ రెడ్డి తెచ్చిన మార్పుతోటి రైతులు మరి చెప్పులతోటి చెంపలేసుకుంటున్న పరిస్థితి కూడా మనం సామాజిక మాధ్యమాల్లో గమనిస్తా ఉన్నాం. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే పెద్దపల్లికి సంబంధించి, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలను గమనించినట్టయితే 100 రోజుల్లో ఉత్తర పథకాలు బోగస్ హామీ బోగస్ అయిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ మాటలు నమ్మద్దు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కోనరావుపేట ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరు అని చెప్పి ఒక వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ. 100 రోజుల్లో ఉత్తర పథకాలు అని చెప్పి, ఏదైతే 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటికి మరి సంతకాలతో కూడిన కార్డులను ఇచ్చింది. ఇప్పటి వరకు ఆ 6 గ్యారెంటీలో 13 అంశాల్లో కేవలం ఏదైతే ఆర్థికంగా భారం లేని 5 అంశాలను మాత్రమే ప్రారంభించింది. అందులో మరి కేవలం ఉచిత బస్సు పథకం తప్ప ప్రజలకు ఉపయోగపడ్డది ఏది లేదు. అది కూడా మహిళలు మరి ఖచ్చితంగా ఉచిత బస్సు ద్వారా సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకవైపు ఉచిత బస్సు ప్రారంభించి మరి బస్సుల సంఖ్య పెంచకపోవడంతో మహిళలందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇకపోతే అన్నదాత కన్నీటి కోస, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో సాగనీటి తన్లాట, ఎస్ఆర్ఎస్పీలో అడగంటున్న నీటి నిల్వలు, చివరి ఆయకట్టు చేతికొచ్చే దశలో ఎండుతున్న పంటలు ఇదే చివరి తడని అధికారుల ప్రకటనతో రైతులు ఆందోళన, వరద కాలువ పరివాహకం, సాగు ప్రశ్నార్థకం, చెరువులను నింపుకోలేని దుస్థితి, పంటను చూస్తూ విలపిస్తున్న కర్షకులు ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకోలు. నేడు యాసంగిలో సంబరంగా సాగు చేసిన ఉమ్మడి జిల్లా రైతాంగం ఇప్పుడు అరిగోస పడుతున్నది. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టుకు నిరోధక కన్నీరు పెడుతున్నది. కేసీఆర్ 10 ఏళ్ల పాలన పుష్కలమైన జలాలతోటి బంగారు పంటలు పండించి సాగులో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిన నేను మాత్రం కళ్ళ ముందే ఎండుతున్న పంటలను కాపాడలేకపోతున్నది. మీరు పంటలు వేసుకొని మేము నీళ్ళు ఇస్తామని మాటిచ్చి మోసం చేయడాన్ని తట్టుకోలేక మండిపడుతున్నది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుతో పాటు మిడ్ మానేరు, ఎల్ఎండిలో నిల్వలు పడిపోవడం, వరద కాలువ వెలవడం, చెరువులు కుంటలు అడగంటున్నాను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నది రైతాంగం అని చెప్పి ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల గోసకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రచురించింది. ఇక్కడ సిరిసిల్లలో మరి అనంతరంలో ఎండిన పంటను మేస్తున్న గొర్రెలు, అదేవిధంగా వెలుగటూరులో జగదేవ్పూర్లో ఎండిపోయిన పొలాల్లో మేస్తున్న గొర్రెలు, అదేవిధంగా మరి మంతని నియోజకవర్గం ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు మరి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నియోజకవర్గానికి సంబంధించి ముత్తార మండలం ఇప్పలపల్లిలో పొలంలో మేస్తున్న ఎడ్లు, మరి వీటికి సంబంధించి ఇప్పటికే మంతని అనేది టైలెండ్ ప్రాంతం. మరి ఆ టైలెండ్ ప్రాంతంలో అనేక పంటలు ఎండిపోతా ఉన్నాయి. గతంలో ఉన్న పరిస్థితి మరి ఇప్పుడున్న పరిస్థితికి నిన్నటి రోజున మరి మంతని నడిపొట్టున పోచమ్మ వాడకట్టున మరి పంటలు ఎండిపోయిన పంటలను ఎంపీ అభ్యర్థి మరి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి ఈశ్వర్ గారు మరి పంటలను పరిశీలించి రైతులను ఓదార్చిన పరిస్థితి మనం గమనించవచ్చు. దానికి సంబంధించిన అంశం, కాంగ్రెస్ పాలనలో కన్నీరే మిగిలింది. నష్టపోయిన రైతులపై నిందలు వేస్తున్న ప్రభుత్వం. కేసీఆర్ హయాంలో 1 ఎకరం కూడా ఎండలే. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ జడ్పీ చైర్మన్ పుట్టమతో కలిసి ఎండిన పంటల పరిశీలన. 3.5 నెలల కాంగ్రెస్ పాలనలో రైతుల కన్నీరు మిగిల్చింది. ఆదుకోవాల్సింది పోయి వారిపైనే అబండాలు వేస్తున్నదంటూ పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మరి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలన పుష్కలంగా సాగునీరు, నిరంతరం కరెంట్ ఇవ్వడంతో 1 ఎకరం కూడా ఎండలేదని చెప్పారు. కానీ ప్రస్తుత సర్కార్ అసమర్థతతో రైతాంగం నష్టపోయే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్తో కలిసి మంత్రి గోదావరి ప్రధాన రహదారి వెంట పోచమ్మవాడ సమీపంలోని ఎండిన వరి పొలాలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి భరోసా కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో తొలి సీఎం కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలతో సాగును పండుగలా చేస్తే అస్తవ్యస్త విధానాలతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సర్కారు కళ్ళు తెరిచి ఎండిన పంటలకు ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని, ఈ యాసంగి వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది నీరివ్వడం చేతగాక సాక్షు అని పుట్ట మధుకర్ చేసిన వ్యాఖ్యలను గమనించవచ్చు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు 3 నెలలు కాకముందే రైతులను నిండా ముంచింది. యాసంగి పంటలకు నిరంతక ఆగమవుతున్న రైతుల బాధలను పట్టించుకోవడం లేదు. సీఎం రేవంత్ మంత్రులు ఓటర్ రాజకీయం చేస్తూ రైతుల కష్టాలను గాలికొదలారు. గత సెప్టెంబర్, అక్టోబర్లో వానలు వల్లే అని సాకులు చెబుతున్నారు. గత సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 177.5 మిల్లీమీటర్ల కంటే అదనంగా ఉండగా 251.9 మిల్లీమీటర్ నమోదైంది. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతున్నది. నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేదాక రైతులపై అబండాలు వేస్తున్నాయని చెప్పి వాళ్ళు నిన్నటి రోజున మరి
మంతిని పట్టణం నడిబొడ్డున ఏదైతే పోషమ్మ వాడ కట్టుకున్న పొలాలు మంతిని గోదావరి ప్రధాన రహదారిని ఆనుకొని మరి కన్నాల నుంచి వచ్చే కెనాల్ ద్వారా సాగు చేసే మరి పంట పొలాలు గతంలో మరి పొలాలు కోసే టైంలో కూడా మరి ఒడ్లు దాటుకుంటూ పోయినాయి నీళ్లు. మాకు పంట కోసుకోవడానికి ఇబ్బంది జరుగుతుంది, మరి నీటిని ఆపాలని మేము అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తి చేసిన పరిస్థితి గత సంవత్సరం. మరి సంవత్సరం చూసుకుంటే ఏదైతే మరి ఈ ఇద్దరు రైతులు ఉన్నారో బిరుదు సువర్ణ మల్లయ్య అనే రైతులు, వీళ్ళిద్దరు కూడా మరి 13 ఎకరాలు వీళ్ళ తమ్ముడు కలిసి 13 ఎకరాలు సాగు చేస్తే అందులో ఒక గుంట కూడా మరి ఇప్పుడు చేతికొచ్చే అవకాశం లేదు. గుంటలో ఉన్న పంట కూడా చేతికొచ్చే అవకాశం లేదు. ఆ 13 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో ఎండిపోయింది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి 5 లక్షలకు పైగా మరి పెట్టుబడి పెట్టి ఈరోజు మరి సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మాకు చావే శరణ్యం అని చెప్పి వేడుకుంటున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి మొన్నటి రోజున ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు పెద్దపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రైతులకు ఒక ఎకరా కూడా ఎండకుండా మేము ప్రయత్నం చేస్తున్నాం, మా ఎమ్మెల్యేలందరూ కూడా చివరాయ కట్టు కూడా నీళ్లు అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నారు. మరి మంత్రి నడిబొడ్డున ఉన్నది ఈ రైతులు. ఈయన ఒక్క రైతుకు సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన 13 ఎకరాలు. మరోవైపు నిన్న రోజున చూసినాం పుట్టపాకకు సంబంధించిన పంటలు ఎండిపోయినాయి, రామకృష్ణాపూర్ పంటలు ఎండిపోయినాయి, అదేవిధంగా సూర్యాపల్లికి సంబంధించిన రైతుల పంటలు ఎండిపోయినాయి. ఇక్కడ చూసుకుంటే ముత్తార మండలం ఇప్పలపల్లిలో మరియు పొలాలలో ఎడ్లు మోస్తున్న పరిస్థితి. మరోవైపు ఆయన వర్షపాతం నమోదు కాలేదు అని చెప్పి ఒక మాట చెప్తే దానికి సంబంధించిన వర్షపాతానికి సంబంధించిన అధికారిక లెక్కలు చూపించిండు పుట్టమధు. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి గత సంవత్సరం వడగళ్ల వాన వస్తే ₹1 కూడా నష్టపరిహారం చెల్లించలేదంటే ప్రొసీడింగ్ కాపీతో సహా మరి ఎకరానికి 10,000 చొప్పున 6,910 ఎకరాలకు ₹6,91,00,000 మరి ఇచ్చిండ్రు 5,970 మంది రైతులకు అని చెప్పి కూడా ప్రొసీడింగ్ కాపీలతో సహా ఇచ్చిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. మరి ఏదైతే రైతులకు మరి మిగిలి ఉన్న పంటకు ఏ విధంగా మరి సాగునీరు అందిస్తాం, అదేవిధంగా పంట ఎండిపోయిన రైతులను ఏ విధంగా ఆదుకుంటామని చెప్పి చెప్పాల్సిన మంత్రి మరి స్వయంగా ముఖ్యమంత్రినే ఏ రోజు అన్నా నువ్వు పొలాల దగ్గరికి పోయినావా అని చెప్పి ప్రశ్నించిండు. మరి నిన్నటి రోజున మరి ఆయననే పొలాల దగ్గరికి పోయి మరి వాటి పంటల పరిస్థితి ఏందో చూడకుండా కేవలం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి మన చేతులు దులిపిపోయిన పరిస్థితిని మనం గమనించవచ్చు. రైతులను ఏ విధంగా ఆదుకుంటామన్న అంశాన్ని కూడా చెప్పలేదు. మరోవైపు పొంతన లేని మాటలు మాట్లాడిండు, స్పష్టత లేని మాటలు మాట్లాడిండు. కలెక్టర్లకు చెప్తామని చెప్పిండు, ఇప్పటివరకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి పంట నష్టం మీద ఖచ్చితంగా మరి దీని మీద సర్వే చేయించాలి. ఏ రైతు పంట ఎంత పోయిందో చూసి వాళ్ళకు ఎకరానికి ₹25,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అదేవిధంగా రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని గమనించాలి. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. రైతు ఏడ్చిన రాజ్యం ఎత్తేడ్చిన వ్యవసాయం మరి బాగుపడ్డ చరిత్ర లేదని చెప్పి ఈరోజు వాళ్ళు వచ్చి రావడంతో 3 నెలలు గడవక ముందే అంటే 100 రోజుల పాలనలోనే మరి ఈ రకంగా రైతులందరూ మరి గోసపడతా ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. మరి ఆ పరిస్థితిని గమనించి ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.